హాయ్ వీవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు ఈ వీడియోలో చూపించే రెసిపీ ఖచ్చితంగా మీ పిల్లలకు ట్రై చేయండి, ఎందుకంటే ఈజీగా వెయిట్ గెయిన్ అవుతారు. ఈ ఫుడ్ మనము 7 months బేబీస్ నుంచి 1 year 2 years బేబీస్ వరకు మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లేదా ఈవినింగ్ స్నాక్ రూపంలో అయినా మనం ఇలా పెట్టుకోవచ్చు. దీనిలో రాగిపిండి ఉంది కాబట్టి రాగిలు అనేటివి పిల్లలకి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ప్రోటీన్స్ ఇంకా విటమిన్స్ ఎక్కువ ఉంటుంది. ఇంకా పిల్లలు తొందరగా జలుబు చేయడము అలా జరగకుండా చేస్తుంది. సో మేకింగ్ ప్రాసెస్ చూద్దాము. దీనికోసం నేను ఫస్ట్ ఒక 2 spoons రాగిపిండి తీసుకున్నాను. ఇది ఫ్రెష్ రాగి పిండి అండి. ఇది నేను ఓన్గా చేసుకున్న పిండి, బయట కొనుక్కున్నది కాదు. సో ఈ రాగి పిండి 2 spoons తీసుకొని కొంచెం వాటర్ మిక్స్ చేసి బుడగలు ముద్దలుగా ఏమీ లేకుండా లిక్విడ్గా కలుపుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా. ఆ తర్వాత 2 cups నేను అటుకులు తీసుకున్నాను. ఈ అటుకులను కొంచెం వాష్ చేసి ఒక 2 minutes వాష్ చేసి తర్వాత దీన్ని సోక్ చేసి పెట్టుకోవాలి. మనం ఈ ఫుడ్ ప్రిపేర్ చేసి ఒక 10 minutes సోక్ చేసుకుంటే సరిపోతుంది. సోక్ చేసుకొని తర్వాత 10 minutes తర్వాత వాటర్ తీసేసి పోహా ఒకటే పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక బౌల్లో 1 cup మిల్క్ తీసుకొని పాలు కొంచెం బాగా హీట్ అయిన తర్వాత ఒక పొంగు వచ్చిన తర్వాత మనం ఆల్రెడీ సోక్ చేసి పక్కన పెట్టుకున్న ఈ అటుకులు అనేటివి వాటర్ లేకుండా వీళ్ళు వేసుకొని కొంచెం కలుపుకోవాలి. ఒక 2 minutes ఉడకపెట్టాము అంటే కొంచెం దగ్గర పడుతుంది. ఆ తరువాత మరి ఎక్కువసేపు ఉడికించాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత మనం ఆల్రెడీ మిక్స్ చేసి పెట్టుకున్న రాగి పిండి మిక్స్ దీనిలోకి వేస్తూ కలబెడుతూ ఉండాలి. ఎందుకంటే రాగి పిండి తొందరగా మాడు అంటుకుంటుంది, తొందరగా ముద్దలు కట్టుకుంటుంది. సో మనం కలబెడుతూ ఉండాలి. ఇది కొంచెం బాగా కుక్ అయిన తర్వాత కొంచెం దగ్గర పడుతుంది అని అనిపించినప్పుడు స్వీట్నెస్ కావాలి అనుకున్న వాళ్ళు కొంచెం బెల్లం పొడినైనా యాడ్ చేసుకోవచ్చు, లేదుకుంటే నట్స్ పౌడర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. లేదు స్వీట్నెస్ ఏం అవసరం లేదు అనుకుంటే నార్మల్గా అయినా మనం ఇలాగే ఫీడ్ చేసేవచ్చు. బెల్లం వేసిన తర్వాత ఒక 5 to 6 minutes కలుపుతూ ఒక 5 minutes ఇలా ఉడకపెట్టాలి. సో కొంచెం బాగా దగ్గర పడుతుంది. ఈలోగా ఫస్ట్ టైం ఈ వీడియో చూస్తున్న వాళ్ళు దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ రాగి పిండితో నేను ఇంకా 2-3 వీడియోస్ పెట్టున్నాను, ఛానల్ని ఒకసారి చెక్ చేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇది బాగా ఉడికిన తర్వాత కొంచెం బాగా దగ్గర పడింది అనుకున్నప్పుడు ఫీడింగ్ బౌల్లోకి మార్చుకునేసి కొంచెం చల్లార్చిన తర్వాత మరి ఎక్కువ చల్లారకుండా కొంచెం లైట్ వేడిగా ఉన్నప్పుడు పిల్లలకి పెట్టచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫస్ట్ టైం వీడియో చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై వీడియో. బాయ్.